You will be a blessing to your family, you will be a blessing to your church, and you will be a blessing to everybody around you. నువ్వు ఆత్మ సంబంధంగా బలమైన స్త్రీగా నువ్వు ఉన్నట్లయితే నీకున్న ఆత్మ సంబంధమైన బలము నీ కుటుంబానికి నిన్ను దీవెనకరంగా మారుస్తుంది, నీ సంఘానికి నిన్ను దీవెనకరంగా మారుస్తుంది. నీవెక్కడున్నావు అక్కడ నీవున్న వారందరికీ కూడా నువ్వు దీవెనకరంగా మార్చబడడానికి ఆత్మ సంబంధమైన బలము చాలా చాలా ప్రాముఖ్యము, చాలా చాలా అవసరం. మనందరికీ తెలిసిన వచనమే సామెతల గ్రంథం 14వ అధ్యాయం 1వ వచనం. తీయాల్సిన అవసరం లేదు. జ్ఞానవంతురాలు ఇల్లు అక్కడ వరకే చదువుతాం, అది అక్కడ వరకే మనం ఎక్కువ ఫోకస్ చేస్తూ ఉంటాం. A wise woman builds her house. The blessing of the house depends on the woman. కుటుంబం యొక్క క్షేమము స్త్రీ మీద ఆధారపడింది. కొన్నిసార్లు కుటుంబం యొక్క నాశనం కూడా స్త్రీ మీద ఆధారపడి ఉంటుంది. ఇది చెప్పడానికి నేను చాలా బాధపడుతూ ఉన్నాను, ఇది చెప్పడానికి చాలా చింతిస్తూ ఉన్నాను. కొన్ని కుటుంబాలు నాశనం అయిపోతూ ఉంటాయి. ఆ కుటుంబాలు నాశనం అయిపోవడానికి కుటుంబ యజమానులు కాదండి కారణము, ఆ కుటుంబంలో స్త్రీయే కారణం. కారణం ఏంటంటే ఆమె మూడురాలుగా బ్రతుకుతూ ఉంది, కుటుంబాన్ని కట్టుకునే జ్ఞానం లేదు. అందుకని తన చేతులతో తన కుటుంబాన్ని తన కాపురాన్ని ఊడబెరుక్కొని కుటుంబానికి నష్టాన్ని కష్టాన్ని తీసుకొచ్చేవారుగా కొంతమంది ఈ ప్రపంచంలో బ్రతుకుతున్నారు. ప్రతి దినము వార్తాపత్రికల్లో సోషల్ మీడియాలో భయంకరమైన స్త్రీలను గుర్చిన కథనాలు వింటూ ఉంటే అనిపిస్తుంది స్త్రీలు ఇంత భయంకరంగా ఎప్పుడు తయారైపోయారు. వెరీ వెరీ సారీ టు సే. ఒకప్పుడు స్త్రీలను పురుషుల నుండి కాపాడుకోవాల్సి వచ్చేది, ఆడపిల్లలకు చెప్పాల్సి వచ్చేది, బయట మగవాళ్ళు మంచోళ్ళు కాదు, పురుషులతో జాగ్రత్తగా ఉండండి అమ్మా, బయట మీకు ఎవరైనా కనబడితే త్వరగా మీరు దూరం జరిగి కొంచెం జాగ్రత్తగా త్వరగా నడుచుకొని ఇంటికి వచ్చేయండి అని చెప్పాల్సి వచ్చేది. ఇప్పుడు పరిస్థితి ఎలా మారిపోయింది తెలుసా? పురుషులని స్త్రీల నుండి కాపాడుకోవాల్సి వస్తుంది. వెరీ వెరీ సారీ టు సే. నేను ఒక స్త్రీగా ఉండి ఈ మాట చెప్పడం నాకు చాలా బాధాకరం అనిపిస్తూ ఉంది, కానీ చెప్పక తప్పడం లేదు. ఎందుకంటే ప్రపంచంలో జరుగుతున్న పరిస్థితులు, నేటి పరిస్థితులు చూస్తూ ఉంటే అటువంటి భయంకరమైన విపరీతమైన పాపాన్ని పెంచి పోషిస్తున్న స్త్రీలు ఎంతో భయంకరమైన కార్యాలు జరిగిస్తూ సమాజానికి చీడపురుగులుగా మిగిలిపోతున్న స్త్రీలు కూడా చాలా మందిని మనం చూస్తూ ఉన్నాము. కానీ ఈ కాన్ఫరెన్స్ ఎందుకంటే దేవుని ఆత్మ జ్ఞానముతో, దేవుని వాక్య జ్ఞానముతో మనల్ని మనం నింపుకొని మన కుటుంబాలను కట్టుకోవడానికి, మన కుటుంబాలకు మనం దీవెనకరంగా ఉండడానికి.